కేసీఆర్ సార్కు జగన్ అన్నకు మస్తు దోస్తానున్నదని అందరికీ ఎరకే కదా నుల్లా. ఏపీలా బాబు సార్ మీద కోపంతో వీళ్ళిద్దరు దోస్తులైనరో లేకపోతే 2019లా షెరొకళ్ళు తెలుగు రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నారని బగ్గ కలిసిపోయినరో కానీ ఒకరినొకరు బగ్గనే సపోర్ట్ చేసుకున్నారు. ఇక పాలనలా కేసీఆర్ సార్నే ఫాలో అయిండు జగన్ అన్న. తెలంగాణలో ఉన్న పథకాలకే పేర్లు మార్చి ఆంధ్రాలో పెట్టిండు అని కూడా అన్నారు చాలా మంది. అగ్గో గట్ల పథకాల్లో ఫాలో అవ్వడే కాదు, ఈ ముచ్చట్ల కూడా కారు పార్టీ లెక్కనే ఉన్నదట పంకపాటి పరిస్థితి. తెలంగాణలో ఎమ్మెల్యే ఎలక్షన్లు అయినప్పుడు చాలా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల మీద కోపంతోని చెయ్యి పార్టీకి ఓట్లేసిండ్రు చాలా మంది పబ్లిక్. మా ఎమ్మెల్యే ఓడిపోయినా మళ్ళా తెలంగాణలో కారు పార్టీ వత్తది అని అనుకున్నారు చాలా మంది. కానీ మొత్తానికే కథ అడ్డం తిరిగి చెయ్యి పార్టీ గెలిచింది. మరి గది కారు పార్టీ గాశారమో చెయ్యి పార్టీ నషివో గాని ఎమ్మెల్యేల మీది కోపం కేసీఆర్ సార్ కు శాపమైంది. రాష్ట్రం మొత్తం కార్లకు చక్రాలు పెట్టుకున్నా గిర్ర గిర్ర తిరిగినా కూడా పాయిదా లేకుండా పోయింది కేసీఆర్ సార్కు. అగ్గో ఇప్పుడు గట్లనే కాబోతున్నది కావచ్చు పంక పార్టీకి అని ముచ్చట్లిన పడుతున్నాయి ఏపీలా. తెలంగాణలో అయినట్టు కావద్దనే జగనన్న కొంతమంది అభ్యర్థులను మార్చిండు. నియోజకవర్గాల ఇన్ఛార్జీలను మార్చుకుంటా లిస్టుల మీద లిస్టులు ఇడిచిండు. ఇక ఫైనల్ లిస్టుల చూస్తే రాయలసీమ ఉత్తరాంధ్రాల 190 సీట్లు పాతోళ్ళకే ఇచ్చిండు. పంకపార్టీ వచ్చినప్పటికేంచి ఎవ్వలో ఒకరు ఎప్పటికీ దేంట్లోనో దాంట్లో ట్రోల్ అవ్వుడు, పంచాయతీల తలకాయలు పెట్టుట్లనే ఫేమస్ అయినరు తప్పితే పని చేసిండ్రు అని అన్నోళ్ళు చాలా తక్కువనే. గందుకే మాకు ఈ ఎమ్మెల్యే వద్దంటే వద్దని చాలా నిరసనలు కూడా అయినాయి. మరి గవి జగనన్న లైట్ తీసుకున్నాడో ఏందో గాని ఇప్పుడు గదే పెద్ద దెబ్బ తాకేటట్టున్నది అని అంటున్నారు. తెలంగాణలో అయినట్టే ఎమ్మెల్యేల మీద కోపం జగనన్నకు శాపమైతది కావచ్చని అంటున్నారు. మా ఒక్క ఎమ్మెల్యే ఓడిపోతే ఏమైతది, రాష్ట్రంలో జగనన్నవే ఉన్నది కదా అని పబ్లిక్ అనుకుంటున్నారట. అసలుకే ఈ తాప కూటమి గాలి కూడా బగ్గనే ఉన్నది. మరి గిసొంటి ఆళ్లకు జనాలు గనుక పంకపాటి ఎమ్మెల్యేల మీద కోపంతో కూటమికి ఓట్లేస్తే జగనన్న కథ అయిపోయినట్టే అని అంటున్నారు. మరిగా చూడాలే జూన్ 4వ తారీఖు నాడు ఏమైతదనేది.